హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చూసారా, ఇవేమనుకుంటున్నారు? క్రాప్స్ అండి. అవే తెలుగులో పీతలు అంటాం కదా, పీతలండి. చూసారా, ఇవి కృష్ణా జిల్లా సైడు చెరువుల్లో రొయ్యలు చేపలే కాకుండా ఇప్పుడు పీతలు కూడా పెంచుతున్నారండి. మనం అక్కడికి అటువైపు వెళ్తే ఎప్పుడు కావాలన్నా దొరుకుతాయి. మా వారు కృష్ణా జిల్లా వెళ్ళారనమాట. అక్కడ పీతలు కనిపించినాయి, తీసుకురావడానికి బేరమాడుతున్నారనమాట. అవి బాగున్నాయో లేవో చెక్ చేస్తున్నారు. చూడండి, అవి మెదులుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లా 2-3 డేస్ అయినా ఉంటాయండి చచ్చిపోకుండా. అవి నీళ్లు పోసి ఒక గిన్నెలో వేసి ఉంచితే ఉంటాయి. ఇక తీసుకొస్తున్నారనమాట మా వారు. అవి ఎలా చేయాలో నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అవి చూసారా, కాళ్ళు పెట్టి కరిచేస్తున్నాయి. అక్కడ కనుక పొరపాటుని మన ఏలు పడింది అనుకోండి, ఇంకంతే, మన స్కిన్ ఊడొచ్చేదాకా వదలవు అవి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి వీటిని. ఇదిగోండి, వాటిని తాళ్ళతో కట్టేశారు కదా, ఆ తాళ్ళన్నీ ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాము. ఇవి కాళ్ళు మొత్తం ఇరిసేయాలండి. కాళ్ళు మొత్తం ఇరిసేసి మనం చాలా ప్రాసెస్ అండి ఇదంతా. కాకపోతే మాకు అలవాటు ఉంది కాబట్టి మేము ఎక్కువగా తింటాం కాబట్టి చేసుకుంటున్నాం అనమాట ఇంట్రెస్ట్గా. బయట చేశారనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా, మనమైతే బాగా చేసుకోవచ్చు అని చెప్పి నీట్గా చేసుకోవచ్చు అని మా వారు అక్కడ చేయించుకోకుండా తీసుకొచ్చారనమాట. ఇది ఆడపీత అండి. ఆడపీతకి ఇట్లా వెడల్పుగా ఉంటుందన్నమాట. అదంతా వేస్ట్ పార్ట్ తీసేసేయాలి. ఇవన్నీ వేస్టేనండి, తీసేసేయాలి. చూడండి, ఫుల్గా మొత్తం అంతా చాలా వరకు వేస్ట్ ఉంటుంది. మనకి పనికొచ్చేది కొంత సగం పార్ట్ వరకే అనుకోండి. ఇదిగోండి, ఇందులో ఐరన్, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీతలు మేము ఎక్కువగా వాడతామన్నమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి తక్కువ దొరుకుతాయి. మన సైడ్ అయితే అసలు దొరకవండి. అటు కృష్ణా జిల్లా సైడ్ వెళ్ళినప్పుడు కంపల్సరిగా తెచ్చుకుంటాము మేము, మాకు అలవాటు ఉంది కాబట్టి. అయినా హోటల్స్లో వాటిలో కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ పడుతుందండి. మనకి ఒక కప్పు వచ్చేసరికి ఎంతెంత కాస్ట్ ఉంటుంది అనుకున్నారు? 500, 700 అంత రేటు పడుతుందండి. మనం ఆ కాస్ట్ పెట్టే రేటు ఇక్కడ మనం ఒక కప్పుకి కొనుక్కునే కాస్ట్ ఇక్కడ కేజీ కొనుక్కున్నాం అనుకోండి, ఇంటెల్ల పాది తినొచ్చు. చక్కగా ఐరన్, కాల్షియాన్ని మనం సమృద్ధిగా మన బాడీకి అందించవచ్చు అనమాట. అందుకని కొనుక్కొచ్చుకుంటాం మేము ఎక్కువ. చూడండి, ఇది ఆడపీత అండి. వెల్లడుపుగా ఉన్నది నేను ఏలు పెట్టి చూపించాను, అది ఆడపీత. ఇది మగపీత, తెల్లగా ఉన్నది. ఇది ఆడపీత, మగపీత ఇట్లా డిఫరెన్స్గా ఉంటాయండి. పైన ఒకే రకంగా ఉంటాయి కానీ కింద చూస్తే మాత్రం ఆ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ కాళ్ళండి, కాళ్ళని ఈ విధంగా మనం పక్కన ఉండే ఒక ఏలు ఉంటుంది, అది తీసేసేయాలండి. ఒకటి మాత్రమే గట్టిగా ఉంటుంది, అది మాత్రం ఉంచుకోవాలి, మిగతా అది తీసేయాలి. ఇలా తీయటం వల్ల మనకేమవుతుందంటే లోపలికి ఉప్పు కారం అనేది వెళ్తుందండి. అట్లా హోల్స్ నుంచి లోపలికి ఉప్పు కారం అనేది వెళ్తుంది అనమాట. అందుకని నేను ఇలా తీసేసి వండుతాం కూర. ఇవి కూడా చూసారే, ఇట్లా చిన్న చిన్న పీసులుగా చేసుకున్నామంటే మనకి బాగా ఉప్పు కారం అనేది పడుతుంది. చూడండి, ఫుల్గా మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంత డీటెయిల్గా చూపిస్తాను, ఎంత బాగా చేసుకోవచ్చో, మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఆ గట్టిగా ఉన్న హార్డ్ పార్ట్ తీసేస్తాను అనమాట. చూడండి, ఇటు ఒక పక్క మనకి గట్టిగా హార్డ్గా ఉండే పార్ట్ కనిపిస్తుంది, ఆ ఎల్లో కలర్లో ఉంది చూడండి, అది తీసేయాలండి. అది మనకి పంటికి నలగదు, అందుకని అది తీసేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కాస్త నూనె కూడా వేస్తానండి. ఎందుకంటే కొంచెం ఆ ఉప్పు కారం అనేది కొంచెం ఇదిగా ఉంటుంది కదా, అది కొంచెం నూనె తగిలితే మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని కొంచెం నూనె పోసి అట్లా కాసేపు పెట్టుకుంటానండి. నాన్ వెజ్ ఏదైనా కూడా నేను కాసేపు ఇట్లా ఉప్పు కారంలో మగ్గనిస్తా, అంటే బయట పెట్టే ఉప్పు కారం వేసి అట్లా మ్యాగ్నెట్ చేసి పెడతాను అనమాట. అట్లా చేస్తే మనకి మొక్కకి ఉప్పు కారం అన్నీ పట్టి బాగుంటుంది అనమాట. అందుకోసం నేను ఏ నాన్ వెజ్ వంటలకైనా కూడా నేను ఇట్లా ఉప్పు కారం అనేది వేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, బాండీలో నూనె తీసుకున్నాను, నూనె పోసుకుంటున్నాను. కాస్త ఎక్కువే ఉండాలండి ఆయిల్. నాన్ వెజ్కి ఎప్పుడైనా కూడా
ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేపుకుందామండి. ఇప్పుడు దోరగా వేగనిద్దాము. ఎప్పుడు కూడా పచ్చిమిరకాయలు సన్నగా పొడవుగా తరుక్కోవాలండి. నాన్ వెజ్ పులుసు కూరకి ఇట్లా వేసుకుంటే మనకి ఆ పచ్చిమిర్చి ఘాటు అనేది మనకి బాగుంటుంది. అందుకని ఈ విధంగానే మనం పొడవుగా కోసుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకేగుతున్నాయండి. మేము మదురైలో రెస్టారెంట్లో తిన్నామండి. పీత పడంగా వేసాడు. అసలు అందులో ఉప్పు కారం ఏమీ వెళ్ళలేదండి. అసలు తినడానికి అసలు టేస్టీగానే అనిపించలేదు మాకు. అప్పుడే నాకు థాట్ వచ్చింది, మనం పీతల కూర రెసిపీని వీడియోలో పెడితే చాలామందికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మన పీతల కూర మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది కాబట్టి, ఈ టేస్ట్ని పోల్చుకుంటే మన పీతల కూర చాలా బాగుంటుంది కాబట్టి నాకు కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనిపించి అప్పుడు థాట్ వచ్చింది. అందుకని ఈ వీడియో మీకు పెడుతున్నానండి. కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో మీకు పెడుతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు టేస్ట్ ఎట్లా ఉందో కమెంట్స్ పెట్టండి. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా వేగనిద్దాం. పీతలు వేసేస్తున్నానండి. పీతలు వేసి ఇప్పుడు గరిటెతో తిప్పి మగ్గనిచ్చామనుకోండి, ఈ ఉప్పు కారం బాగా ఎమ్మటే పడుతుంది మనకి పీతకి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొన్ని గసగసాలు అవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాం అనమాట. చింతపండు ముందుగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మనకి బాగా గుజ్జు అనేది బాగా వస్తుంది. ముందుగా నానబెట్టుకున్నాను. ధనియాల పొడి కూడా వేసానండి. ఇంకోండి ధనియాల పొడి. ఇప్పుడు మసాలా వేస్తున్నాను. ఇంకంతే అండి, పీతల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం చక్కగా స్టవ్ ఆపుకుని సర్వింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో గుమగుమలాడే పీతల కూర రెడీ అయిపోతుంది. ఎంత చక్కగా తింటారో మీరే ట్రై చేసి చూడండి. ఇవ్వండి, ఈ పీతల్ని నేను కొన్ని పీతల్ని ఇట్లా చేసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కాస్త ఆయిల్ వేసి పొయ్యి మీద ఒక 5 minutes ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత బౌల్లో తీసుకుని చల్లార్చేసి ఇంకా నేను ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 days అయినా ఉంటుంది. చూడండి, ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా నేను సర్వింగ్ చేస్తానండి. మా వాళ్ళు ఇప్పుడా అని ఆతరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.